అదర్ హాస్పిటల్స్ 3 నర్సింగ్ కాలేజెస్ని ఆల్రెడీ కట్టించడం జరిగింది ఈ 5 సంవత్సరాల్లో. అది కోవిడ్ ఉన్న తర్వాత కూడా 2 సంవత్సరాల్లో అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉండని పలాసలో ట్రైబల్ ఏరియాస్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండని పబ్లిక్ హెల్త్ సెంటర్స్ని మనము చాలా మెరుగైన వ్యవస్థని తయారు చేయగలిగినాము. ఎక్కువ అక్కడ టెస్టింగ్ జరిగేటట్టు, ఎక్కువ వాళ్ళకు మనం ట్యాబ్లెట్స్ ఇచ్చేటట్టు, మోర్ పేషెంట్స్ని మనం ట్రీట్ చేసే విధంగా దాన్ని బలోపేతం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొని రావడం జరిగింది. 104, 108ని చాలా బలోపేతం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎవరు ఈరోజు వరకు చేయని పని ఏ ముఖ్యమంత్రి కూడా ఈరోజు వరకు చేయలేదు. మొత్తం రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రతి ఒక్క పౌరుణ్ణి తీసుకొని వచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి క్యాంప్స్ పెట్టి ప్రతి ఒక్క టెస్ట్ చేపించి వాళ్ళకు పూర్తిగా వాళ్ళ హెల్త్ హిస్టరీని మొత్తము డిజిటలైజ్ చేస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది గౌరవ ముఖ్యమంత్రి గారి వల్లనే ఇంత బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి ఒక్కరికి వైద్యానికి దగ్గర చేస్తూ మళ్ళీ ప్రివెంటివ్ కేర్కి కూడా దగ్గర చేస్తున్నామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా చాలా బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు పెద్దపీట వేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం వాళ్ళకు అందరికీ మోసం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 25,571 కోట్ల రూపాయలు వాళ్ళకు ఈరోజు సాయం అందించడం జరిగింది. ఇంకా రిప్లై అవ్వాలి ఎఫ్ఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. అయిపోయింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అది సున్నవడి ఉండని, చేయూత ఉండని మరి మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే హౌసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంతకుముందు టీడీపీ హయాంలో 4 లక్షల మందికి వాళ్ళు పట్టాలు ఇస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 30,65,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అధ్యక్ష, ఈరోజు 22 లక్షల ఇల్లుల్ని డిఫరెంట్ స్టేజెస్లో ఈరోజు కట్టియడం జరుగుతుంది. దాంట్లో దాదాపు 9 లక్షల ఇల్లులు పూర్తిగా కూడా అయిపోయినాయని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. దాదాపు 1,62,538 మంది ఈరోజు జగనన్న కాలనీస్లో ఉంటున్నారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ దాంట్లో కూడా 32,909 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. సో ఇలా ప్రతి రూపాయి కూడా సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము ప్రతిదీ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 2 నిమిషాలు ఇస్తే అధ్యక్ష, మనం ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 ఉన్నాం అధ్యక్ష. అంటే మనం గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ వాళ్ళకందరికీ కూడా పోటీపడి అది ఎందుకున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి విజన్ వల్లనే ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 ఉన్నాం అధ్యక్ష. ఈరోజు పోర్ట్స్ కట్టిస్తున్నాం అధ్యక్ష. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కట్టలేకపోయినారని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సంపాదన ఆయన క్రియేట్ చేస్తా అని చెప్తున్నాడు కానీ మాటలకే పరిమితమైనాడు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేతులతో చేసి చూపిస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఫిషింగ్ హార్బర్స్ని కట్టిస్తున్నాము, ఫార్మా హబ్ని తేగలిగినాము, ఎన్నో ఎస్ఈజెస్ని కడుతున్నాము, ఎన్నో మేజర్ ఇండస్ట్రీసు, ఎంఎస్ఎంఈసు ఈరోజు ఈ 5 years కాలంలోనే వచ్చినాయని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ని పైన కూడా పూర్తి దృష్టి పెట్టినాము. వైజాగ్ చెన్నై కారిడార్ ఉన్నది, చెన్నై బెంగళూరు కారిడార్ పైన కూడా పెట్టాము అధ్యక్ష. మరీ ముఖ్యంగా అధ్యక్ష, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్లనే ఫస్ట్ టైం మనం తీసుకొని రాగలిగినామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, అలాగే మేజర్ ఇండస్ట్రీస్ లైక్ మైక్రోసాఫ్ట్, జిండాల్, రిలయన్స్, ఆడానీ, లారస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, సింథసిస్, గ్రీన్కో, హీరో, రాన్స్టాడ్, యోకోహామా, గ్రాసిమ్ ఇలాంటి ఎన్నో కంపెనీస్, మేజర్ ఇండస్ట్రీస్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఇన్వెస్ట్ చేశారంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి, ఇక్కడ ఉండే అవకాశాలని చూసి చేశారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే 65 న్యూ ఐటీ కంపెనీస్ కూడా యాడ్ అయినాయి అధ్యక్ష. ఎంఎస్ఎంఈస్ అధ్యక్ష 65,000 ఉండే 2020లో ఈరోజు 7 lakhs ఎంఎస్ఎంఈస్, 27,45,000 ఎంప్లాయీస్ని యాడ్ చేసి ఈరోజు మన జాబ్ సెక్యూరిటీని పెంచే విధంగా ఈరోజు మన ప్రభుత్వము చేస్తున్న చర్యల వల్లనే, ప్రోత్సహిస్తున్న చర్యల వల్లనే వాళ్ళు ముందుకు వచ్చి ఇంత ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. దానివల్ల ఇంత ఉపాధి అవకాశాలు కూడా మనం కలిగించగలిగినామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. రండి అధ్యక్ష సార్
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో కూడా 3rd ప్లేస్లో మన రాష్ట్రం వచ్చింది అధ్యక్ష. మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్లో కూడా 3rd ప్లేస్లో వచ్చినాం అధ్యక్ష. వైఎస్ఆర్ ఈఎంసీ కడపలో కూడా 6,350 జాబ్స్ని మనం క్రియేట్ చేస్తున్నాము 450 crores ఇన్వెస్ట్మెంట్తో అధ్యక్ష. 17 న్యూ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని మనము యాడ్ చేయగలిగినాం అధ్యక్ష. 34,750 జాబ్స్ని ఈరోజు తేగలిగినాము. 7,832 crores ఇన్వెస్ట్మెంట్ని కూడా ఈరోజు మనము తేగలిగినాం అధ్యక్ష. మనం చూసాం అధ్యక్ష, వైజాగ్లో GI గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో కూడా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ల అగ్రిమెంట్లు చేయడం జరిగింది. 386 అగ్రిమెంట్లు అధ్యక్ష. దాదాపు 6 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ప్రతి స్ఫియర్లో, అంటే ఒకవైపు వెల్ఫేర్ ఉండని, ఒకవైపు ఇన్వెస్ట్మెంట్స్ ఉండని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండని, ప్రతి రంగంలో కూడా ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఇంకా చెప్పేది చాలా ఉంది అధ్యక్ష. టైం తక్కువ ఉంది కాబట్టి చెప్పలేము. నిన్న గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది కాబట్టి క్లుప్తంగా చెప్పడంలో కూడా కొంచెం సమయం ఎక్కువ అయితే కూడా మమ్మల్ని మన్నించాలని చెప్పి తెలుపుకుంటూ, ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అడుగు కూడా ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఇంత బ్రహ్మాండమైన బడ్జెట్ని 5 సంవత్సరాలు కూడా ప్రవేశపెట్టిన మా ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ నాకు బస్ రెండు నిమిషాలు ఏం లేదు, 2 నిమిషాలు అధ్యక్ష. చాలా చాలా సంతోషం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నాకు కోరిక ఉండేది, ఏది ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఉండేది. అలాంటి కోరిక మన ముఖ్యమంత్రి గారు నాకు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. అదేవిధంగా మరి ఇక్కడ